మాలిని ఫోన్ చేస్తుందే, వెంటనే ఫోన్ లిఫ్ట్ చేయాలి, ఫోన్ చేతిలో పెట్టుకోవాలన్న మినిమం కామన్ సెన్స్ లేకపోతే ఎలా కార్తీక్? మాట్లాడవేంటి? సరే సరే, నేను చెప్పేది విను. రేపటి నుంచి డైట్ ఫాలో అవ్వాలనుకుంటున్నాను. సో ఇవాళ అన్లిమిటెడ్ గా నాకు నచ్చినవన్నీ తినాలని ఫిక్స్ అయ్యాను. అందుకు నాతో లంచ్ కి బయటికి రావడానికి ఒక తోడు కావాలి. ఆ తోడు నువ్వేనని నేను డిసైడ్ అయ్యాను. నువ్వు కూడా నాతో లంచ్ కి రావాలని డిసైడ్ అయిపోయి ఇమీడియట్ గా నీ ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకో. ఎవరమ్మా? నేను పూర్తిగా తినే వరకు నువ్వు నాతోనే ఉండి నాకు కంపెనీ ఇవ్వాలి. ఫస్ట్ ఒక రోటీ తింటాను విత్ చికెన్ కర్రీ. ఆ తర్వాత కొంచెం మటన్ బిర్యానీ తింటాను. ఇక వెంటనే లేట్ చేయకుండా సాంబార్ రైస్ తింటాను. ఆ లోగా జీరా రైస్ చెప్పుకొని అందులో కర్డ్ కలుపుకొని ఇష్టం వచ్చినంత తింటాను. హలో మాస్టారు, అది కాదు ఇది లేదు అని ఏవైనా సాకులు చెప్పి నువ్వు గాని తినకుండా తప్పించుకోవాలని చూసావా? నేను తినే ఫుడ్ లో సగం నీ నోట్లో కూడా కుక్కుతాను. నా సంగతి తెలుసు కదా. నేను ఇన్ని మాట్లాడుతుంటే నువ్వేంటి నోరు తెరిచి మాట్లాడు? ఏం చేస్తున్నావు కార్తీక్? నేను కార్తీక్ని కాదమ్మా, వాళ్ళమ్మ సరస్వతిని. అయ్యో సారీ ఆంటీ, మీరని తెలీదు నాకు. కార్తీక్ అనుకున్నాను. ఎలా ఉన్నారా ఆంటీ? బాగానే ఉన్నానమ్మా. ఆంటీ, నా మాటలన్నీ వినేశారా? ఏం వినలేదులే గాని ఫోన్ కార్తీక్ ఇస్తున్నాను, మాట్లాడమ్మా. హలో సార్, నేను మాలినిని. ఫోన్ లిఫ్ట్ చేసింది ఆంటీ అని తెలియక లంచ్ ప్రోగ్రాం గురించి ఏదేదో మాట్లాడేశాను. ఏమైనా అనుకుంటారేమో. నేనేమీ అనుకోనులేమ్మా, మీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని అర్థమైంది. అలాగే నువ్వు మంచి ఫుడీవని కూడా అర్థమైంది. మా కార్తీక్కి అసలు భోజనం మీద ధ్యాసే ఉండదు. ఎలాగా అలా కార్తీక్ని కూడా నీతో లంచ్కి తీసుకెళ్ళి నువ్వు చెప్పినట్టే అన్నీ తినిపించు, అంతేగాని నోట్లో కుక్కకు. అయ్యో ఆంటీ, సరదాగా అన్నాను ఆంటీ, సారీ. నేనేదో సరదాగా మాట్లాడుతున్నాను గాని కార్తీక్ని లంచ్కి తీసుకెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. మీరు మరీ ఇంతలా చెప్పాలా? కార్తీక్ని లంచ్కి తీసుకెళ్లి పీకల వరకు తినిపించే బాధ్యత నాది. సరేనమ్మా, నేను వెళ్తున్నాను. ఇంక మీరు మాట్లాడుకోండి. లూజు, ఏం మాట్లాడు మా అమ్మతో? ఫోన్ లిఫ్ట్ చేసింది మీ అమ్మ అని నాకు తెలీదు కార్తీక్. ఎవరు లిఫ్ట్ చేస్తారో కూడా అడగవా? నీ ఫోన్ నువ్వే లిఫ్ట్ చేస్తావు అనుకుంటాను, కానీ వేరే వాళ్ళు లిఫ్ట్ చేస్తారని నేనేమైనా కలకన్నానా? కొంచెం కూడా సెన్స్ లేదా నీకు? హలో, మాలిని ఇక్కడ. మాలినికి సెన్స్ అక్కర్లేదు. సరే సరే, త్వరగా రెడీ వచ్చేసి. లంచ్కి వెళ్ళడానికి ఆంటీ కూడా పర్మిషన్ ఇచ్చింది. ఇక నిన్ను వదిలే ప్రసక్తే లేదు. రారా. అంత సీన్ లేదు. ఆల్రెడీ డేట్ మెన్షన్ చేసింది. ఆలోగా ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే తనంతట తానే ఆఫీస్ నుంచి ఇంటి నుంచి వెళ్ళిపోతానని చెప్పింది. యూనియన్ ప్రెసిడెంట్ మన చేతుల్లో ఉన్నంత వరకు ఈ ప్రాబ్లం ఎలాగో సాల్వ్ కాదు. అలాంటప్పుడు మనం ఎందుకు ఆవేశపడి డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవడం చెప్పండి? కొంచెం ఓపిక పట్టండి. మన ప్రమేయం లేకుండా తనంతట తానే వెళ్ళిపోతుంది. కానీ డాడ్, కోపం వద్దు రిషి. ఈసారి పనవ్వకపోతే ఏం చేయాలనేది డిసైడ్ చేద్దాం. కూల్. నువ్వెన్నైనా చెప్పన్నయ్యా, ఇంత చేశాక కూడా మనం వేణిని ఏమనలేదంటే అది మన చేతగానితనమే అవుతుంది. ఏమీ చేయలేకపోవటం చేతగానితనం కాదు భాగ్యం.
చెయ్యాలన్న ఆలోచన లేకపోవటమే నిజమైన చేతగానితనం. నా మాట వినండి. ఇంకొంచెం సమయం ఓపిక పట్టండి. మీ ఆవేశంతో ఉన్న అవకాశాన్ని నాశనం చేయకండి. సరేనా? పోలీసులు వచ్చారంటే ఎవరు కావాలి సార్? వీణా గారిని కలవాలి. మేడం గారి క్యాబిన్ అటువైపు ఉంది సార్. ఎక్స్క్యూజ్ మీ. రండి ఎస్ఐ గారు, కూర్చోండి. థ్యాంక్ యూ. పోలీసులు వచ్చారంటే వీణ ఏదో తప్పు చేసింది. అది ఏమై ఉంటుంది? ఏం తీసుకుంటారు? కాఫీ, టీ? నో థ్యాంక్స్ అమ్మా. ఏదో మాట్లాడాలి రమ్మన్నారు. అనుకోకుండా జరిగిన చిన్న పొరపాటుకి వర్కర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. ఓకే. కానీ ఇప్పుడు ఆర్డర్స్ ఫుల్గా వస్తున్నాయి. టైంకి అందించకపోతే కంపెనీ గుడ్ విల్ లాస్లోకి వెళ్ళిపోతుంది. వాళ్ళని నేను ఎంతగా రిక్వెస్ట్ చేసినా కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో వర్కర్స్ మీద యాక్షన్ తీసుకోవడం మాకు ఇష్టం లేకపోయినా తప్పట్లేదు. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో స్ట్రైక్ చేస్తున్న వాళ్ళ మీద మీరేమన్నా చార్జ్ తీసుకునే ఛాన్స్ ఉందా? మామూలుగా అయితే లేదు. బట్ వర్కర్స్ దొంగతనమో దోపిడీయో చేస్తే మనం యాక్షన్ తీసుకోవచ్చు. కానీ అలాంటిదేం జరగలేదు కదా. అలాంటప్పుడు వర్కర్స్ పని ఆపేశారని బలవంతంగా పనిలోకి తీసుకురాలేము. సో మీరు లీగల్గా వెళ్ళడమే బెటర్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. పిలవగానే వచ్చి అడ్వైజ్ ఇచ్చినందుకు. ఇట్స్ ఓకే మేడం, వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ సార్. ఏంటి వీణా, ఎస్ఐ గారు లీగల్గా స్ట్రైక్ ఎలా మాన్పించాలో అడ్వైజ్ ఇచ్చి వెళ్ళారా? ఏం పని మీద వచ్చావో చెప్పు. నీ పని మీదే వచ్చాను. చిన్న సారీ చెప్తే పోయేదానికి ఈగోలకు వెళ్ళి ఇంత రచ్చ జరిగేలా చేసావు. ఇప్పుడు పోలీసులు వచ్చారు, రేపు లాయర్స్ వచ్చి వెళ్తారు. ఇలా సమస్య ప్రొలాంగ్ అవుతుంది తప్ప సాల్వ్ అవ్వదు వీణా. వెళ్ళి నీ పని చూసుకోవచ్చు కదా వేదా. అనవసరమైన ఉచిత సలహాలు ఎందుకు ఇస్తున్నావు? ఇవే అవసరం వీణా. కంపెనీ గురించి మనిద్దరం కష్టపడుతున్నాం. కాకపోతే చిన్న తేడా, కంపెనీ నువ్వు పడగొట్టాలని నేను నిలబెట్టాలని చూస్తున్నావు. అంతే తేడా. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్యాబిన్. ఆవేశపడకు వీణా. ఇంకో 4 రోజులు పోతే నిన్నే గెట్అవుట్ ఫ్రమ్ మై ఆఫీస్ అని ఎవరైనా అంటారేమో. జాగ్రత్త. అది కల్లో కూడా జరగదు. వీణా హియర్. ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తానో అబ్జర్వ్ చేయి, రీసెర్చ్ చేయి. నీకు మంచి గుణపాఠం అవుతుంది. అండర్స్టాండ్? నీ ఆవేశం, నువ్వు చేసే ప్రయత్నాలన్నీ చూస్తుంటే నీ మీద జాలి పడాలో నవ్వాలో తెలియట్లేదు. సర్లే, నువ్వు తీసుకున్న గోతిలో నుంచి నువ్వే బయటపడు. అలా పడాలని ఆల్ ది బెస్ట్. అందుచేత అప్పుడు కంపెనీకి వీణకి ఎలాంటి సంబంధం ఉండదు. ఈ విషయం వీణకు తెలుసా అమ్మా? తెలీదు. ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. హలో, నమస్తే అత్తయ్య. ఫార్మాలిటీస్ తర్వాత ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను వీణా. ఇంకో 48 అవర్స్లో నువ్వు కంపెనీ ప్రాబ్లంని సాల్వ్ చెయ్యలేకపోతే కంపెనీ రూల్స్ ప్రకారం నిన్ను బోర్డు మెంబర్గా తొలగించడమే కాకుండా కంపెనీకి నీకు ఎలాంటి సంబంధం ఉండదు వీణా. నువ్వు ఏం చెయ్యాలనుకున్నా ఈ 48 అవర్స్లోనే చెయ్యాలి వీణా.
అలాగే అత్తయ్య. తెలియక చేసిన చిన్న తప్పు ఈ పరిస్థితికి తీసుకొస్తుందని వీణ కూడా ఊహించుండదమ్మా. పాపం వీణ తలుచుకుంటేనే జాలిస్తోంది. తన పరిస్థితి చూసి జాలిపడ్డం తప్ప మనం ఏం చెయ్యలేం కార్తీక్. గాడ్, ఒక్క ఛాన్స్, ఒకే ఒక్క ఛాన్స్. ఒక్క అవకాశం, ఒకే ఒక్క అవకాశం. దీని నుంచి బయటపడ్డానికి వీణకి ఒక్క అవకాశం వస్తే చూడాలనుంది కార్తీక్. నువ్వు ఈ జాగ్రత్త మా అన్నయ్యకి బలమైన ఆహారం పెట్టే దాంట్లో చూపించుంటే ఇప్పుడు ఇలా నరాల వీక్నెస్ వచ్చేది కాదుగా. నువ్వు మాత్రం బాగా తిని దిట్టంగా ఉన్నావు. భాగ్యం నన్ను ఎంత మాటంది. నేను ఆయన ఆరోగ్యం గురించి పట్టించుకోవట్లేదా? నేనొక్కదాన్నే బాగా తిని దిట్టంగా ఉన్నానంటుందా? నా మీద తనకి ఎందుకంత కుళ్ళు? బాగుండాలని ప్రతిరోజు పూజలు చేస్తాను. ఆయనకేం కావాలో ప్రతి క్షణం కనిపెట్టుకుని ఉంటాను. ఆయనకి ఇష్టమైనవి చేసి పెడతాను. ఇవన్నీ తెలిసి కూడా ఎందుకలా అంది? వీణను కూడా ఆడిపోసుకుంది. ఉన్నట్టుండి భాగ్యం ప్రవర్తనలో ఎందుకింత మార్పు వచ్చింది? నగలు నగలు ఎంత ముద్దొస్తున్నాయో. అయ్యో, బట్టలు సర్ద పనిలో పడి కుక్కర్ పెట్టిన సంగతి మర్చిపోయాను. మాడిపోయిందో ఏంటో. అయ్యో, వెళ్ళు పార్వతి, వెళ్ళు. నీ నగలు నేను సర్దుతానుగా. బుజ్జిముండ ఎంత ముద్దొస్తుందో నా మొహమన్నా. ఈ నగ వేసుకుంటే నీలో లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది భాగ్యం. అయినా ఈ నగలన్నీ ఆ మొద్దు మొహం దానికి అస్సలు బాగోలేవు. నేను నొక్కేస్తాను. అమ్మో, పార్వతి ఇప్పుడు నన్ను చూస్తే ఎవరూ లేనప్పుడు గదిలోకి ఎందుకు వచ్చావంటుంది. ఈ నెక్లెస్ తీశానని తెలిస్తే పరువు పోతుంది. పార్వతి కంట పడకుండా దాక్కుంటాను. నెక్లెస్ లేదేంటి? అరే,
ఇక్కడ దాక్కున్నావేంటి భాగ్యం? ఈ నెక్లెస్ నీ దగ్గర ఉందేంటి? ఏం లేదు పార్వతి, ఇటుగా వెళ్తూ నగలు బయట ఉండడం చూశాను. కొత్త మోడల్ నెక్లెస్ బాగుంది, ఇలాంటిదే నేను చేయించుకుందాం అనుకుని అద్దంలో చూస్తున్నా. ఇంతలో ఏదో శబ్దం అయితే ఏంటా అని ఇలా చూడ్డానికి వచ్చాను. ఇంతలో నువ్వొచ్చావు. అబద్ధం. నెక్లెస్ దొంగతనం చేసి నాకు దొరకకుండా ఇక్కడ దాక్కున్నావు. ఇదే నిజం. అంత మాట అన్నావేంటి పార్వతి? నేను దొంగతనం చేశానా? మతుండే మాట్లాడుతున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నాను. ఇలా దాక్కునేది దొంగలే భాగ్యం. ఈ వయసులో నీకు ఇదేం పాడు బుద్ధి? నన్ను నన్ను దొంగ అంటావా? నాకేం కర్మ పట్టింది పార్వతి? నేనేమైనా గతిలేందన్నా? అన్నయ్య ముందు నేను నిన్న మాటల్ని మనసులో పెట్టుకుని ఇలా అవమానిస్తావా? అన్నయ్యకి చెప్తానుండు. ఆగు. తప్పు చేసి దబాయిస్తావేంటి? ఇది చాలదన్నట్టు ఆయనకి ఇవన్నీ చెప్పి మనశ్శాంతి లేకుండా చేస్తావా? ఇప్పటికే ఆయన స్ట్రైక్ వల్ల పని ఆగిపోయిందన్న టెన్షన్లో ఉన్నారు. దయచేసి అలాంటి పొరపాటు చేయకు. ఈ మధ్య నీ మాటలు చేతలు అన్నీ నన్ను వీణని బాధ పెట్టేలా ఉన్నాయి. ఆయన ముందు గొడవెందుకులే అని ఊరుకుంటున్నాను. మాట అనట్లేదు కదా అని రెచ్చిపోతున్నావు. ఇంటి ఆడబడుచుననే గౌరవం లేకుండా నిందలు మోపి అవమానిస్తున్నావు పార్వతి. గౌరవం ఇచ్చాను కాబట్టే తప్పు చేసిన మాటలతో సమాధానం చెప్తున్నాను. లేదంటే 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 ఏం చేస్తావు? నిజం చెప్పిన అపార్థం చేసుకున్నావంటే నా మీద నీకున్న కక్ష ఏంటో తెలుస్తుంది. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తాను. ఈ భాగ్యం వల్ల ఇంకెన్ని గొడవలు జరుగుతాయో ఏంటో. పాప మీ ఆఫీస్కి వచ్చి వీణా మేడంని కలిసాం. మీరు మా ఆఫీస్కి రావడం ఏంటి? వీణా మేడంని కలవడం ఏంటి? అవునయ్యా, ఆ మేడం పాపని 2 సార్లు కాపాడి మనకెంతో సాయం చేసింది. అంత మంచి మనిషికి రుణపడి ఉండడం అంటే ఇదేనా? మంచి వాళ్ళకి మనం మంచి చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ చెడు మాత్రం చెయ్యకూడదయ్యా. అలా చేస్తే ఆ దేవుడు కూడా చూస్తూ ఊరుకోడయ్యా. తప్పులు అందరూ చేస్తారు. కొందరు మాట జారి తప్పు చేస్తారు, ఇంకొందరు చెయ్యి జారి తప్పు చేస్తారు. ఆ మాత్రం దానికే నువ్వు పౌరుషానికి పోయి ఎవ్వర్నీ పనుల్లోకి వెళ్ళనివ్వకుండా నీ కడుపు మార్చుకుంటుందే కాకుండా అందరి కడుపులు మాడుస్తున్నావు. ఎవ్వరూ చెయ్యకూడని తప్పు చేస్తున్నావయ్యా. అసలు నువ్వు ఏం చేద్దామని ఈ సమ్మె చేస్తున్నావు? చెప్పయ్యా, చెప్పు. ఇన్నేళ్లుగా మన కుటుంబాన్ని పోషిస్తూ అన్ని విధాలా మనకు అండగా ఉన్న ఆ ఫ్యాక్టరీని ఎలా ముందుకు తీసుకెళ్లాలా అని ఆలోచించి నీ వంతు కృషి చేయకుండా ఫ్యాక్టరీకి చెడ్డ పేరు తెస్తూ మూతపడే స్థితికి తీసుకొస్తావా? నీకిది న్యాయం అనిపిస్తుందా? నాన్న, వీణక్క చాలా మంచిది నాన్న. అక్క నిన్ను కొట్టి తప్పు చేసిందనే కదా నువ్వు ఇదంతా చేస్తున్నావు. కావాలంటే అక్క తరపున నేనే నీకు సారీ చెప్తున్నాను. అక్కని మాత్రం బాధ పెట్టొద్దు నాన్న, ప్లీజ్. చూడు, ఏదో 1-2 సార్లు సాయం చేసిందని ఆ వీణా మేడం బాధపడకూడదు అని కోరుకుంటుంది నీ కూతురు. ఆ మాత్రం విశ్వాసం కూడా నీకు నీ ఫ్యాక్టరీ మీద లేదు. అయినా ఇంత చెప్పా కూడా నీలో చలనం రాకపోతే నీలాంటి విశ్వాసఘాతకుడితో ఇంకొక క్షణం కూడా నేను కాపురం చెయ్యలేను. వెంటనే నేను నా కూతుర్ని తీసుకుని మా పుట్టింటికి వెళ్ళిపోతా.
ఏంటి డాడ్, హ్యాపీగా ఉండాల్సిన టైంలో ఏదో సీరియస్గా ఆలోచిస్తున్నారు? హ్యాపీగా ఉండాలా? దేనికిరా? దేనికేంటి డాడ్? కంపెనీ రూల్ ప్రకారం తన వల్ల క్రియేట్ అయిన ప్రాబ్లం సాల్వ్ అవ్వకపోతే వీణా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా రిజైన్ చేస్తానంది కదా. ఎలాగో ఇక టైం లేదు, నెక్స్ట్ జరగబోయేది కూడా అదే కాబట్టి మనం హ్యాపీగా ఉండాలి డాడ్. కమాన్ చీరప్. నువ్వు వీణని చాలా తక్కువ అంచనా వేస్తున్నావు రిషి. మనకు తెలియకుండా వీణ ఏదో చేస్తుంది. అదేంటో ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఇంకా తనకంత సీన్ లేదు డాడ్. ఏదైనా ప్లాన్ చేసి ఉంటే ఈ పాటికే చేసి ఉండేది. తన దగ్గర నో మోర్ ఆప్షన్స్. వీణ ఇంకేం చేయలేదని మీకు ఇప్పుడే నిరూపిస్తా చూడండి డాడ్. ఏంటి సార్, మీకు ఇంకా మెటీరియల్ సప్లై చేయలేదని గొడవ చేయడానికి వచ్చారా? కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసుకోవడం తప్ప మీరు ఇంకా చేసేదేం లేదు. ఎందుకంటే మా వర్కర్స్ ఇంకా స్ట్రైక్ ఆపలేదు. నమస్తే మేడం. మీకోసమే వచ్చాం, మమ్మల్ని క్షమించండి మేడం. ఇచ్చిన మాట ప్రకారం మీరు మెటీరియల్ పంపించి మీరు మాట నిలబెట్టుకున్నారు మేడం. అలాగే మీకు థ్యాంక్స్ కూడా చెప్పాలి మేడం. మీరు టైంకి మాకు మెటీరియల్ పంపించడం వల్లే మేము ఇవాళ మా బయర్స్ దగ్గర మాట పడకుండా ఉన్నాం మేడం. నాకు ఇంకా అర్థం కాని విషయం ఏమిటంటే మేడం, మీ వర్కర్స్ ఇంకా స్ట్రైక్లోనే ఉన్నారు. అయినా అవన్నీ మాకు అనవసరంలే మేడం. మీ బ్రాండ్ నేమ్తో మాకు మెటీరియల్ వచ్చింది, మాకంతే చాలు మేడం. అసలు మీలాగా మాట మీద నిలబడే వాళ్ళని మిమ్మల్నే చూస్తున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ విషయంలో మేమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి మేడం. ఉంటాను మేడం. వీణా, మన కంపెనీ వర్కర్ స్ట్రైక్ ఆగలేదు, మన ఫ్యాక్టరీలో పని జరగలేదు. అలాంటప్పుడు వాళ్ళకి మెటీరియల్ ఎలా సప్లై అయింది? నువ్వు అమాయకుడు అనుకున్నాను కానీ అసలు లోక జ్ఞానమే లేనివాడివని ఇవాళ నాకు అర్థమైంది రిషి. చూడు వీణా, జరిగిన తప్పుని సరిదిద్దాల్సింది పోయి ఇంకా ఇంకా తప్పులు చేస్తున్నావు. వేరే ఫ్యాక్టరీలో వర్కర్స్ని పెట్టి పని చేయించినంత మాత్రాన మన ఫ్యాక్టరీలో ప్రాబ్లం సాల్వ్ అవుతాయి అనుకుంటున్నావా? మీరు నిజంగా సూపర్ మావయ్య గారు. మీ అనుభవం అలాంటిది. ఎప్పుడు మావయ్య గారితో తిరగడం కాదు రిషి, ఆయన తెలివితేటల నుంచి, ఆయన అనుభవం నుంచి కొంచెమైనా నేర్చుకో రిషి. చూడు, నేను చెప్పకుండానే మావయ్య గారు ఎలా గెస్ట్ చేశారో. మీరు టూ ఇంటెలిజెంట్ మావయ్య గారు. తప్పు చేస్తున్నావు వీణా. ఈ విషయం మన ఫ్యాక్టరీ యూనియన్ వాళ్ళకి తెలిసిందంటే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇలా చెయ్యాలంటే దానికంటూ ఫాలో అవ్వాల్సిన కొన్ని రూల్స్ ఉంటాయి. తెలుసు మావయ్య, కానీ ఏం చేస్తాం, ఇచ్చిన మాట కోసం అలా చేయక తప్పలేదు. టైంకి మెటీరియల్ సప్లై చేయడమే కదా మన మెయిన్ టాస్క్. వీణ టైం అయిపోయింది, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ బాధ్యతలకి రిజైన్ చేయడమే ఆలస్యమని సంబరపడిపోతున్నారా? అప్పుడే ఏం చూశారు? ముందుంది ముసళ్ళ పండుగ. హేరా, ఇప్పుడు చెప్పు, హ్యాపీగా ఉందామా? మనం హ్యాపీగా ఉండకపోయినా పర్లేదు డాడ్, దాన్ని మాత్రం హ్యాపీగా ఉండనివ్వను. చెప్పండి సార్. ఏం చేస్తున్నావు సూర్య?
అవతల మీ యూనియన్ వాళ్ళ కళ్ళు గప్పి ఆ వీణ బయట వేరే ఫ్యాక్టరీలో వర్క్ చేయించుకొని మెటీరియల్ సప్లై కూడా చేస్తుంది. అసలు మీరంతా ఏం చేస్తున్నారు? సార్ అదేది మాకు తెలియదు సార్. ఇప్పుడు తెలిసింది కదా, వెంటనే వేరే యూనియన్ వాళ్ళతో మాట్లాడి ఈ గొడవ మొత్తం పెద్ద చేయండి. దెబ్బకి వీణ కాళ్ళ మీద పడాలి. ఇంకెన్ని గొడవలు పడాలి సార్? ఇప్పటికే ఫ్యాక్టరీ గొడవలు మా ఇంటి వరకు వచ్చాయి. జరిగింది చాలు సార్. ఇది ఇలాగే కంటిన్యూ అయితే మొదటికే మోసం వచ్చేటట్టుంది సార్. నా భార్య కూడా నా మీద అలిగి నా కూతుర్ని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది సార్. ఇప్పుడు నేను తను ఆపాలి. నేను మళ్ళీ చేస్తాను సార్. హలో సూర్య, సూర్య కట్ చేశాడు డాడ్. మనకి తెలియకుండానే ఏదో జరుగుతుంది డాడ్. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం. నా ప్రతీకారం తీరకుండానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. నాన్న, నా ఆశయం ఆవిరైపోయింది. నన్ను క్షమించు నాన్న. సార్, మేడం, మీరందరూ నా మీద దయించి ముందుకొచ్చి వరుసలో నిలబడండి. ప్లీజ్ సార్, ప్లీజ్ మేడం, కొంచెం వరుసలో నిలబడండి. దేనికయ్యా? ప్లీజ్ సార్. బాబు, ఏంటిది? లేవండి పైకి. హే, ఏంటిదంతా? హే సూర్య, కాళ్ళ మీద పడ్డారేంటి? లేవండి పైకి. తప్పైపోయింది మేడం, మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని మేం క్షమించడం ఏంటయ్యా? ముందు లేవండి. సూర్య, మేడం కొట్టిందని కదా మీరు స్ట్రైక్ చేసింది. ఇప్పుడు మీరే తప్పు చేసినట్టు చెప్తున్నారు. ఏమైంది? నీడనిచ్చిన చెట్టునే నరుక్కున్నామని తెలిసొచ్చింది సార్. మాకు అన్నం పెట్టే కంపెనీని మా తొందరపాటుతో స్ట్రైక్ అని పని ఆఫ్ చేశాం. మేం పని చేయకపోయినా సరే వేరే కంపెనీల్లో అక్కడి వర్కర్స్ చేత పని చేయించుకొని మెటీరియల్ని సప్లై ఆగకుండా అందిస్తున్నారు. అలాంటప్పుడు మేం స్ట్రైక్ చేస్తే మాకు పని లేకుండా నష్టపోతాం. మా కుటుంబాలు రోడ్డున పడతాయి. పక్క కంపెనీ వాళ్ళని ఇక్కడికి కాంట్రాక్ట్ వర్కర్ లాగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. ఆ పని మాత్రం చేయకండి. మా నోటికాడ కూడు తీయకండి మేడం, మీకు పుణ్యం ఉంటుంది. మా బుద్ధి గడ్డి తిని ఎవరెవరి మాటలో విని ఇదంతా చేశాం. మాకు అన్నం పెట్టే చేతులు నోటితో ఒక్క మాటన్నా సరే పడడంలో నష్టం లేదు. మేడం గారు మాకే కాదు, మా కన్నబిడ్డలకు కూడా సహాయం చేసి దేవతలా ఆదుకున్నారు.
అలాంటి మేడం గారికి కష్టం కలిగించాం. పెద్ద మేడం గారు, ఇప్పుడు చెప్తున్నాం, ఈ క్షణం నుంచి మేము స్ట్రైక్ ఆపేస్తున్నాం. మేడం, తల్లి లాంటి స్థానంలో ఉన్న మీరు వేరే వర్కర్స్ని పనిలో పెట్టుకొని మా కడుపు కొడతారని అనుకోవట్లేదు. ఇది మా కంపెనీ మేడం, మేము ఇక్కడే పనిచేసుకుంటాం. ఓకే, రేపటి నుంచి పనిలోకి రండి. థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సీతమ్మ తల్లి, నా మొర ఆలకించి నా కోడలు గెలిచేలా చేశావు. సంతోషమమ్మా. కంగ్రాట్స్ వీణా. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కి కావలసిన అన్ని అర్హతలు నీకున్నాయని ఈ ఇష్యూతో ప్రూవ్ చేసుకున్నావు. కంగ్రాట్స్ వీణా. థ్యాంక్స్ బావ గారు. కంగ్రాట్స్ వీణా. థ్యాంక్ యూ బావా. కంగ్రాట్స్ వినా. థ్యాంక్ యూ మావయ్య గారు. చూసారా మావయ్య, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి నా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ స్థానాన్ని ఎలా పదిలం చేసుకున్నాను. అయినా ఇలా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉండడమే నా గోల్ కాదు, నా టార్గెట్ నువ్వు. నీ ఎండి చైర్. ఓడిపోవడానికి సిద్ధంగా ఉండు మావయ్య గారు. ఎందుకు వీణా నన్ను ఇలా టార్గెట్ చేసావు? నాకు చాలా భయంగా ఉంది. వయసు అయిపోయిన వాణ్ణి, రేపో మాపో రిటైర్డ్ కూడా అవుతాను. నా మీద ఎందుకు చెప్పు నీ ప్రతాపం? నేను చేసిన తప్పులన్నీ క్షమించి నన్ను వదిలేయమ్మా. ఇంట్లో ఏదో ఒక మూల పడుండి నీ కాళ్ళ కింద బతికేస్తాను అని బ్రతిమలాడతాను అనుకుంటున్నావా వీణా? ఈ లోక్నాథ్ భయపడేవాడు కాదు, భయపెట్టేవాడు. రంగులు మార్చే ఓసరవెల్లి కన్నా చాలా ప్రమాదకరమైన వాడు ఈ లోక్నాథ్. అలాంటిది నా ఎండి చైర్ని టార్గెట్ చేశారని నాతోనే చెప్తున్నావా? నువ్వెంత, నీ బతుకెంత? అన్ని కంపెనీల్లో ఉండే సాధారణమైన సమస్యనే నువ్వు ఇప్పుడు సాల్వ్ చేశావు. నీ అత్తయ్య నీకు సన్మానం చేసింది కదా అని ఏదో కంపెనీ ఓనర్ అయిపోయినట్టు ఊహించుకోకు. పదరిషే. యూనియన్ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీరు కూడా అనుకోలేదు కదా. అలాగే నీ ఎండి సీటు ఊడుతుందని నువ్వు కూడా అనుకోలేవు మావయ్య గారు. కాస్త ఓపిక పట్టు. జరగాల్సిందంతా జరిగిపోయాక అప్పుడు రియాలిటీలోకి వస్తావు. అంతవరకు వెయిట్ అండ్ వాచ్. అర్జెంటుగా వెళ్ళి నాకు ఇంత పెద్ద హెల్ప్ చేసిన నా బంగారు బుజ్జి తల్లికి థ్యాంక్స్ చెప్పుకోవాలి.
సారీ కార్తిక్, నీ పర్మిషన్ లేకుండా నీ డీటెయిల్స్ తెలుసుకుంటున్నాను. మీ ఇద్దరు పాస్ట్లో ఇంత క్లోజ్గా ఉన్నారంటే ఖచ్చితంగా మీ వెనక పెద్ద స్టోరీయే ఉండుంటుంది. వీణా కార్తిక్తో ఇంత క్లోజ్గా ఉన్నప్పుడు రిషిని పెళ్ళెందుకు చేసుకుంది? అదేంటో రేపు కార్తిక్ని అడిగి తెలుసుకోవాలి. రఘురామ్, వద్దు 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 రఘురామ్, నన్ను చెప్పద్దు. మమ్మల్ని సర్వనాశనం చేసిన నిన్ను చంపకుండా వదిలేస్తా మహాపాపం లోక్నాథ్. వద్దు. నువ్వు చేసిన ఘోరాలకి చావే సరైన శిక్ష. ముక్కలు ముక్కలుగా నరకడమే. నానా, ఇంకా చూస్తావేంటి? నరికి. వద్దు 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 రఘురామ్, వద్దు 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 రఘురామ్, వదిలే, వద్దు. నానా వదలద్దు, చంపేయి నానా. ఈ రోజుతో మన శత్రువు పీడ విరగడైపోవాలి. చంపేయి నానా. వద్దు వద్దు, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు, వద్దు, నన్ను చంపద్దు, నన్ను చంపద్దు, వద్దు, నన్ను చంపద్దు, వద్దు వద్దు వద్దు. ఏమండి? వద్దు, నన్ను చంపద్దు. ఏమండి? ఏమైందండి?
ఇక్కడ ఎవరు లేరండి. మీకేదో పీడకలు వచ్చినట్టుంది. మీరు కంగారు పడకండి. రఘురామ్ ఎక్కడ? వీణెక్కడ? వీణెక్కడ పార్వతి? వాళ్ళు ఇక్కడికి ఎందుకు వస్తారండి? ఇందాక మీ అన్నయ్య నన్ను గొడ్డలతో చంపాలని చూశాడు. వీణ చంపు 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 నాన్నని రెచ్చగొడుతుంది. మా అన్నయ్య మిమ్మల్ని ఎందుకు చంపుతాడండి? పీడకలొచ్చి మీరు ఇలా మాట్లాడుతున్నారు అంటే మా అన్నయ్య కలలో కూడా చీమకు కూడా హాని తలపెట్టని మనిషి అండి. అసలు అలాంటి కళ మీకెందుకు వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. మీ అన్నయ్యని పైకి పంపించింది నేనే కాబట్టి నాకే ఇలాంటి కళ్ళు వస్తాయి పార్వతి. పార్వతి, నువ్వు వెళ్ళి పడుకో. వెళ్ళు. ఇది పీడకలే కావచ్చు, కానీ అందులో వీణ రఘురాములిద్దరూ నన్ను చంపాలని చూశారు. అంటే వీణకి నన్ను చంపాలన్నంత పగ ఉందా? అయితే ఇన్ని రోజులు మంచితనాన్ని నటించిందా, లేకపోతే మామూలుగానే ఉందా? కంపెనీలో కూడా తన డే బై డే ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. అంటే ఈ కంపెనీని తన కంట్రోల్లోకి తీసుకుంటుందా? తను చెప్పిన డేట్లోగా నన్ను ఓడించడానికి ఏం ప్లాన్ వేసి ఉంటుంది? నిజంగానే అనుకున్నట్టు తను నన్ను ఓడిస్తుందా, లేకపోతే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుందా? ఇప్పుడు వీణ ఏం చేయబోతుందన్నది పద్మవ్యూహంలా మారింది. ఇంతకీ వీణ ఇంటెన్షన్ ఏమై ఉంటుంది? రా కూర్చో, కూర్చో. ఏంటి ఇప్పుడు నువ్వు గారు అని రెస్పెక్ట్ ఇచ్చి పిలిస్తే నేను కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? నా వల్ల కాదులేరా ప్రసాద్. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే ఇవ్వాలి కదరా. నీ దగ్గర పనిచేసే ఆడిటర్ని. అంతేగా చెల్లెమ్మా. మీ స్నేహితుల మధ్య గొడవలోకి నన్ను లాగొద్దన్నయ్య గారు. సరే సరే పార్వతి, నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే. కొడుకులు కోడళ్లతో సినిమాల్లో ఉన్నట్టు ఇల్లంతా నిండుగా చాలా అందంగా ఉందిరా నీ ఫ్యామిలీ. ఇంకేంట్రా విశేషాలు? సడన్గా ఇంటికి వస్తున్నాను ఫోన్ చేసావు, ఏంట్రా విషయం? నీ ఇంట్లో ఉన్న ఒక గెలిచిన మనిషిని అభినందించాలని ఆశీర్వదించాలని వచ్చానురా.
కంపెనీలో జరుగుతున్న స్ట్రైక్ నాపి సక్సెస్ అయ్యాను కదా, నన్ను విష్ చేద్దామని వచ్చినట్టున్నారు. మా ఇంట్లో గెలిచిన వాళ్ళ ఎవర్రా? నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందమ్మా వేద. పెద్దగా అనుభవం లేకపోయినా ఇంత చిన్న వయసులోనే ఏ చిన్న తప్పు జరగకుండా కంపెనీని ముందుకు తీసుకువెళ్తుంది. నువ్వు మెయింటైన్ చేస్తున్న ఈ ఫైల్స్ అన్నీ చెక్ చేశానమ్మా. ఆడిటింగ్లో ఒక చిన్న మిస్టేక్ కూడా లేదు, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఏదో ఒక మిస్టేక్ దొరుకుతుందని చాలా కేర్ఫుల్గా చూశాను, కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపెట్టలేకపోయాను. అసలు అలా ఎలా సాధ్యమో ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉందమ్మా. నీ సిన్సియారిటీకి, నీ డెడికేషన్కి హ్యాట్సప్ అమ్మా వేద. పొగడ్తలన్నీ వదినకే కాదు అంకుల్, కొంచెం వీణకు కూడా మిగిల్చండి. వీణ అంటే గుర్తొచ్చింది. కంపెనీ అన్నాక కొన్ని తప్పులు జరగడం సహజమేనమ్మా. వాటిని నువ్వు సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నావు. అలాగే వెళ్ళు. అలాగని మళ్ళీ మళ్ళీ తప్పులు చేయొద్దమ్మా. వేదలాగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించు, సరేనా? నువ్వు అలాగే ముందుకు వెళ్ళమ్మా. నిన్నొక గొప్ప స్థాయిలో చూడాలని ఉంది. థ్యాంక్స్ అంకుల్. కొత్త ప్రోడక్ట్ కూడా తొందరలో లాంచ్ చేస్తారని విన్నాను. లోక్, నీకు ఇప్పుడే చెప్తున్నాను విను. వీణ రెడీ చేస్తున్న ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలియదు, కానీ వేద రెడీ చేస్తున్న ప్రాజెక్ట్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇది నా మాటగా గుర్తుపెట్టుకో నువ్వు. కోడళ్ళిద్దరిలో ఎవరు విజయం సాధించినా ఆ సంతోషం మాత్రం ఈ ఇంటి మొత్తానిది అన్నయ్య. వేద మీద నాకు అంత నమ్మకం ఉందని చెప్తున్నానమ్మా. వీణా, ఎక్కడికి? అంకుల్ మాట్లాడుతున్నారు కదా, ఉండు. అంకుల్ వచ్చింది నా కోసం కాదు కదా రిషి. ఆయన అభినందించాల్సిన వాళ్ళు, ఆయన పొగడాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు. అలాంటప్పుడు నేనెందుకు ఇక్కడ చెప్పు? అవతల నాకు బోల్డ్ ఎంత పనుంది. వెళ్ళి నా పని నేను చూసుకోవడం బెటర్ కదా. మీరు మాట్లాడుకుంటూ ఉండండి అన్నయ్య, నేను వెళ్ళి వంట రెడీ చేస్తాను. అత్తయ్య, నేను కూడా వస్తాను. డాడ్, కాల్ మాట్లాడొస్తాం. ఇప్పుడు నీకు ఓకేనా? నువ్వు చెప్పినట్టే నీ పెద్ద కోడలను పొగిడి చిన్న కోడలను తక్కువ చేశాను. సంతోషమేనా? చిన్న కోడల విషయంలోనే ఇదంతా ఎందుకురా? ఇప్పటికీ నాకేం అర్థం కావట్లేదు. పేరుకే చిన్న కోడలరా, నిజానికి తను కోడల రూపంలో మా ఇంట్లో ఉన్న మా శత్రువు. తనని దిగజార్చాలి అంటే ఇలాంటి అవమానాలు ఎన్నో చెయ్యాలి. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. నీ స్ట్రాటజీ ఏంటో నాకంతా అయోమయంగా ఉందిరా లోకనాథ్. ఇప్పుడు కాలికి గుచ్చుకున్న ముళ్ళుని ఒక్కసారి లాగితే కాల్లోనే విరిగిపోయి ఇరుక్కుంటుంది. అందుకే దాన్ని లాలిస్తూ బుజ్జగిస్తూ మెల్లగా తీయాలి.
దీనంతటికీ కారణం వేద. మళ్ళీ మళ్ళీ తప్పులు చేయొద్దమ్మా. వేదలాగా తప్పులు చేయకుండా ఉండడానికి ప్రయత్నించు, సరేనా? అదేంటి వీణా, నా దగ్గరికి వచ్చి క్లాప్స్ కొడుతున్నావు? ఇందాక ఆడిటర్ గారు నీ మీద పొగడ్తల వర్షం కురిపించారు కదా వేదా, అందుకే నేను కూడా అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నెక్స్ట్ ఏదైనా సాధిస్తే నిన్ను కూడా ఇలాగే పొగుడుతారు. ట్రై చెయ్యమని చెప్పే స్థాయి, స్థానం రెండూ నీకు లేవు వేదా. బాగా వేడి మీదున్నావు, వాటర్ తాగి కూలవ్వు. స్థాయి, స్థానం గురించి నువ్వు మాట్లాడకూడదు వీణా. అలా అనడానికి నీకు కనీస అర్హత కూడా లేదు.